ధీరజ్ శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ బావ విపరీతమైనటువంటి ఫోకస్ ఉంది నార్త్ ఇండియాలో. అతని వీడియోలు కానీ అతను చెప్పే ఉపన్యాసాలకి ఎగబడిపోయి వస్తారు. ఎక్కడెక్కడి నుంచినో వస్తారు, లారీలు వేసుకుని వస్తారు, బస్సులు ఎక్కువ వచ్చేస్తారు, రైళ్ళు ఎక్కువ వచ్చేస్తారు. అతను ఎక్కడ మీటింగ్ పెడుతున్నా అంటే అక్కడ గుడారాలు ఉంటాయి. అక్కడ ఈవెన్ టాయిలెట్స్కి సంబంధించి మూవింగ్ టాయిలెట్స్ అద్దెకి తెచ్చి అక్కడ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దాని మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తిండి అవి పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంత పాపులర్. ఆ కుర్రోడు పెళ్లి చేసుకోలేదు, ఉపన్యాసాలు చక్కగా ఇస్తున్నాడు. ఇప్పుడు అతని మీదన మహారాష్ట్రలో ఓ పెద్ద నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అతని ఫోటోల్ని హిందువుల చేతనే చెప్పులతో కొట్టించడాలు, బురద నీళ్లు పోయించడాలు, పేడ నీళ్లు జల్లించడాలు. ఎందుకంటే మొన్న అతను ఇచ్చినటువంటి ఉపన్యాసంలో హిందూ చైతన్యం కోసం నిరంతరం కష్టపడ్డటువంటి శివాజీ, ఆ రోజున యుద్ధాలు చేసి హిందుత్వాన్ని కాపాడినటువంటి శివాజీ చివరిలో ఓపిక లేనటువంటి సందర్భంలో, అంటే కాస్త నీరసించాడు. ఆ నీరసించినటువంటి సందర్భంలో పరిపాలనా బాధ్యతల్ని తన గురువుగా ఆస్థాన గురువు గారికి అప్పచెప్పాడు, రామదాస్కి, సమర్థ రామదాస్కి అప్పచెప్పాడు అని తన ఉపన్యాసంలో చెప్పడం. అంటే శివాజీ బలహీనుడని నువ్వు చెప్పావా అంటూ ఇప్పుడు అతనిని తీవ్రంగా నిందిస్తూ మహారాష్ట్రలో, ఎందుకంటే బాగేశ్వర బాబాకి మహారాష్ట్రలో కూడా మంచి పాపులారిటీ ఉంది కాబట్టి అక్కడ రివర్స్లో ఇప్పుడు అటాకింగ్ నేచర్లో తనని బద్నాం చేయడానికి మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందువుల సెంటిమెంట్ రాజేస్తున్నాయి కొన్ని శక్తులు.